నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లోంచి పారిపోవాల్సిన పరిస్థితి రావడం అంటే ఇంకా అంతకన్నా ట్రాజడీ ఉంటుంది. అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే మనకి తెలియకుండానే మనకి ఒకడు వచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది, బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇది ఇవన్నీ మారతాయి. అటువంటిది ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు. ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు. రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడిన ఒక 5 అడుగులు కలిసేసే అవకాశం వచ్చింది. చెప్తే అలా విని కాగితం మీద రాసి అని చెప్పి లోపలిపోయాడు. అయిపోయింది. మనం కూడా అలా చెప్తాం, ఏదో ఈ ఒకటి పోతాం, అక్కడితో అది క్లోజు. వెంటనే దిగ్విజయంగా చెప్పాడు లోపలికి వెళ్తూనే వెళ్ళు అరుణ్ మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది. అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర, అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, వెళితే ఏదో కాగితం ఇస్తాడు. అంటే ఒక నిజంగా చెప్తున్నాను, అలాంటి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను. ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం. ఎందుకంటే 92 ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన, అన్నీ చూశాడు. ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పోవటం వల్ల వచ్చిన నష్టమే లేదు, దేశానికి మాత్రం చాలా నష్టం ఉంది. ఈ దేశం ఆయన గుర్తుపెట్టుకుంటూ మిస్ అవుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిదా ఒకటండి 2 సార్లు ఆయన ట్రాన్స్లేషన్ చేశాను. ఒకసారి అనంతపూరు, ఒకసారి వైజాగ్, 2 సార్లు. అందువల్ల నా పేరు గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి. తర్వాత ఆయనతోటి మర్చిపోలేని ఆంధ్ర రాష్ట్ర విభజనప్పుడు నేను ఆయనతో చెప్పాను, నేను ఒక్కనే లోక్సభలోనే పక్కకెళ్ళి చెప్పాను, ఇది చాలా ఆంధ్రాలో చాలా తప్పు జరుగుతుందండి, ఆంధ్రాలో కాంగ్రెస్ ఇంకొండదు, ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి తప్ప ఇలా వన్ సైడ్గా చేయటం కరెక్ట్ కాదు చెప్తే ఆయన అంతా విన్నాడు. విని అప్పుడు ఎందుకో ఎడ్జర్న్ అయింది, ఆయన లేచిపోయి బయటికి వెళ్దాం అనుకున్న టైంలో పక్కకెళ్ళి చెప్పాను. విన్నాడు. విని ఏమన్నాడంటే ఈజ్ ఏ పొలిటికల్ డెసిషన్, యూ హ్యావ్ టు టాక్ టు ద పొలిటికల్ హెడ్స్, బట్ హైదరాబాద్ ట్రేడ్, హైదరాబాద్ బ్రాండ్ అది మాత్రం ఉన్నది, ఇంక డిటీరియేట్ అయిపోతుంది. టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఈ యాజిటేషన్లు ఈ పేపర్లో వచ్చేవి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది. అంతా ఎకనామికల్గానే ఆలోచిస్తాడు ఆయన. హైదరాబాద్ బ్రాండ్ పడిపోతే వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉంది హైదరాబాద్, 5th ప్లేస్ అనుకుంటాను ఇండియాలో ఎకనామికల్గా. అంత రెవెన్యూ వచ్చేది. రోజు ఇక్కడ గొడవలట, ఈ హైదరాబాద్లో ఎలా వాళ్ళు ఏదో రీజనల్ గొడవల్లో పడుతున్నారట అనేటప్పటికి హైదరాబాద్ బ్రాండ్ నెమ్మదిగా వీక్ అయిపోతుంది. దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంతవరకు అంటే ఆయన అంతవరకే. మిగతా పొలిటికల్ డెసిషన్లు మీరు మాట్లాడుకుని పొలిటికల్గా ఏం చేయాలి, మీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిగా నా పాత్ర ఇది, మీరు అందరూ ఏం చెప్తే అది చేస్తాను, అంత సింపుల్గా చెప్పాడు. అదొకటి నేను మర్చిపోలేదు. ఎందుకంటే అప్పుడు అతను వినవలసిన పని లేదు. ఇంకొక నెలలు కాదులే, ఇంకా 5-6 నెలల్లో అయిపోతుంది. ఇది వర్కింగ్ కమిటీ రాగానే చెప్పాను. చాలా సింపుల్గా చెప్పాడు, హైదరాబాద్ అనేటువంటి దాని మా బ్రాండ్ పడిపోతే మాత్రం దేశానికి నష్టం, అది పడకూడదంటే ఏదో సెటిల్మెంట్ చేయాలి, పొలిటికల్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్. అదొకటి నేను మర్చిపోలేని. నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే హలో హాయ్ అరుణ్ అంటే మనకు ఎలా ఉంటుంది, ఎవరిని పలకరించడు, పేరెట్టి పలకరించేది చాలా తక్కువ మందిని. నెక్స్ట్ అలా తలదించుకునే వెళ్తాడు, కానీ ఆయన ఇలా తల ఎత్తి నడవటం కూడా చూడలేదు నేను. ఇప్పుడు ఇలా తలదించుకునే నడుచుకుంటూ వస్తాడు. ఏంటంటే మోస్ట్ దాన్ని ఏమంటారంటే అదే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అది బైబిల్లో వాక్యం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఆయన ఎప్పుడూ తగ్గించుకున్నాడు. ఆయనే కదా, అదే చెప్పానుగా మహాత్మా గాంధీ, అదే నరేగా. డౌన్ చేశారే, డౌన్ చేశారు. ఎందుకు మాకు ఈవేళ ఏసీవై రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది, మేమంతా వెళ్తున్నాం, దానికి క్యాన్సిల్ చేసాం. అది ఇమ్మీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం. దండం పెట్టుకో వచ్చి. ఈయన మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని, బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా. సర్రాజ్ గారు
యుఎస్ఎస్ఆర్లో పెరిస్ట్రోయికా గ్లాస్ నోట్స్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అది తెలియదు. అదే టైంలో మనకున్న ప్రాబ్లం ఫైనాన్స్ మినిస్టర్ వెంటనే మనకున్న టార్గెట్ ఏంటి సార్? మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం. అసలు మనకి రిజర్వ్స్ లేవు. వన్ వీక్ పోనీ ఎక్కడి నుంచి అప్పు తెద్దామంటే అప్పు తేడానికి అసెట్ లేదు, మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయారు. కాదు అక్కడ అందుకు కాదు కొలాప్స్, అది ఎకనామికల్గా ఆలోచించాలి మనం. పొలిటికల్ కొలాప్స్ అవడానికి కారణం పెరిస్ట్రోయికా ఉండొచ్చు. ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు. లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారి జరిగింది. ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డాను. మేము కూడా భయపడ్డాను. ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది, మేము పేపర్లో అది చదివి నిజంగా పివి నరసింహారావు అన్నవాడు ఈ దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా? ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో, ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ వేస్తే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను. చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంట్. మనం వేపల్లా వేసుకుని పళ్ళు దొంగకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు. అంటే పివి గారు టక్మని లేచి ఏమన్నాడంటే, మీరు మీ పిల్లలు మీ మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళు దొంగకోండి, పళ్ళకు మంచిది